ఒక ఊరిలో రాము అనే ఒక రైతు ఉండేవాడు. అతను చాలా తెలివైనవాడు, కానీ పేదవాడు. అలాగే అతనికి ఎక్కడ ఏ పని దొరికేది కాదు. అందుకే అతను ఇలా చేద్దామని అనుకున్నాడు. అరే, ఎవరు నాకు పని ఇవ్వడం లేదు, దున్నుకుందామంటే కొంచెం కూడా పొలం లేదు, ఇప్పుడు నేను ఎలా బతకాలి? ఇలా ఆలోచిస్తూ చివరకు ఒక నిర్ణయానికి వచ్చాడు. జమీందారు దగ్గరికి వెళ్ళి కనీసం 4 ఎకరాల పొలాన్ని నేను అడుగుతాను. అలా రాము జమీందారింటికి బయలుదేరాడు. రాము జమీందారింటికి వచ్చాక రాము ఇంకా జమీందారు ఇలా మాట్లాడుకున్నారు. రాము, ఇదేనా రావడం? అవునయ్యా. అవును, నువ్వేంటి ఇలా వచ్చావు? అదేం లేదయ్యా, నాకు 4 ఎకరాల పొలం కావాలి అంతే. 4 ఎకరాల పొలమా? నీకెందుకు రాము అది? అది కాదయ్యా, ఇంట్లో చాలా కష్టంగా ఉంది. 4 ఎకరాల పొలమైనా ఉంటే దున్నుకుందామని. సరే, ఇస్తాను, కానీ నాదొక షరతు. ఏంటయ్యా అది? అదేం లేదు రాము, నువ్వు పండించే పంటలు పై భాగం నాది, కింది భాగం నీది. సరేనయ్యా, ఇక నేను వెళ్తాను. సరే, వెళ్ళు రాము. అలా రాము జమీందారింటి నుంచి బయలుదేరాడు. రాము ఇంటికొచ్చాక బాగా ఆలోచించి వేరుశనగ పంట వేద్దామని అనుకున్నాడు. నేను వేరుశనగ పంట వేస్తాను. పంట పండాక పైనుండే ఆకులు జమీందారుకి ఇచ్చేసి కిందుండే వేరుశనగకాయలు నేను తీసుకుంటాను. పంట పండాక జమీందారు గారు పొలానికి వచ్చారు. వచ్చేసారా అయ్యా? చూడండి పంట ఎంత బాగా పండిందో. మీరు చెప్పిన షరతు మీకు గుర్తుంది కదా? పై భాగం మీకు, కింది భాగం నాకు. గుర్తుందిలే, కానీ ముందు నువ్వు ఏ పంట వేసావో చెప్పు. వేరుశనగ పంట అయ్యా. మీరు చెప్పినట్టు పైన ఉన్న ఆకులన్నీ మీరు తీసుకోండి, కింద ఉన్న వేరుశనగకాయలు నేను తీసుకుంటాను. చాలా తెలివిగా ఆలోచించావు రాము, కానీ తరువాతి పంట వేసేటప్పుడు కింది భాగం నాకు, పై భాగం నీకు, సరేనా? సరే అయ్యా. ఈసారి రాము ఇంకా తెలివిగా ఆలోచించి వరి పంట వేద్దామని అనుకున్నాడు. ఈసారి వరి పంట వేస్తాను. కింద ఉన్న వేర్లన్నీ జమీందారు గారికి ఇచ్చేసి పైన ఉన్న వరంతా నేను తీసుకుంటాను. పంట పండాక జమీందారు గారు పొలానికి వచ్చారు. రండయ్యా, చూడండి వరి పంట ఎంత బాగా పండిందో. మీరు చెప్పినట్టుగానే కిందున్న వేర్లన్నీ మీరు తీసుకోండి, పైన ఉన్న వరంతా నేను తీసుకుంటాను. సరే, కానీ ఈసారి వేయబోయే పంటలో పై భాగం, కింది భాగం నాకే కావాలి, మధ్య భాగం మాత్రం నువ్వు తీసుకో. సరేనయ్యా. ఈసారి వేసే పంట గురించి రాము బాగా ఆలోచించి చెరుకు పంట వేద్దామని అనుకున్నాడు. ఈసారి నేను చెరుకు పంట వేస్తాను. పంట పండాక కింది వేర్లు, పైన ఆకులు జమీందారుకి ఇచ్చి మధ్యలో ఉండే చెరుకు గడ్డలను నేను తీసుకుంటాను. ఈసారి కూడా జమీందారు గారు పంట పండాక పొలం దగ్గరికి వెళ్లారు. రండి జమీందారు గారు. పంట బాగానే పండినట్టుందే. అవునయ్యా, ఈసారి నేను చెరుకు పంట వేశాను. మీరు చెప్పిన విధంగానే పైనున్న ఆకులు, కిందున్న వేర్లు మీరు తీసుకొని మధ్య భాగంలో ఉన్న చెరుకు గడ్డల్ని నేను తీసుకుంటాను. భలే రాము, నువ్వు చాలా తెలివైన వాడివి. నేను నీ తెలివికి మెచ్చాను. అందుకే ఈ 4 ఎకరాల పొలాన్ని నీకు ఏ షరతు పెట్టకుండా ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు నువ్వు సంతోషంగా దున్నుకోవచ్చు. ధన్యవాదాలయ్యా.